Hi students, welcome to another video of MC Square మంచిపాడు కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఇంటర్మీడియట్ కాకుండా అంటే ఇది ఇంటర్మీడియట్ కూడా పనికొస్తుంది అనుకోండి. ఇంటర్మీడియట్లో కొంచెం లోయర్ లెవెల్ ఉంటుంది, ముఖ్యంగా ఐపీ చదివే వాళ్ళకు. ఐఐటి కాంపిటేటివ్ చదివే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. బట్ మెయిన్గా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీలో ఉండే టాపిక్ ఇది కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ప్రాబ్లమాటిక్గా ఉండే క్వశ్చన్ ఏదన్నా ఉందంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్సి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈఏఎన్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ అలా ఉంటుంది. అందులో మరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్సి. సిఎఫ్ఎస్సి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ వాటి ఫార్ములాస్ చూడండి. సిఎఫ్ఎస్సిఓహెచ్, ఓహెచ్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. అంటే లైగాన్స్ మొత్తం 6 ఉంటాయి. అలా ఉంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అంటాం. వాటికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది -0.4 ఇంటూ NT2Z. NT2Z. సో T2Z అంటే తెలియదు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. మనకు డిఆర్బిటాల్స్ మొత్తం 5 ఉంటాయి, అందరికీ తెలుసు కదా. dxy, dyz, dxz, dx² - y², dz². ఈ 5కి ఎనర్జీ సేమ్ ఉంటుంది. అందుకే వాటిని మనం ఏమంటామంటే డీజెనరేట్ డిఆర్బిటాల్స్ అంటాం. డీజెనరేట్ అంటే అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంది అని. సో ఎప్పుడైతే ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్ మెటల్ దగ్గర ఉండి డీజెనరేట్ ఆర్బిటాల్స్ దగ్గరికి లైగాన్స్ దగ్గరికి వస్తాయో, లైగాన్స్ వస్తూ ఉంటాయో, లైగాన్స్ అంటే ఇక్కడ రాసాం కదా కొన్ని ఎగ్జాంపుల్స్ CN - CO, ఇలా ఏవైతే ఎలక్ట్రాన్స్ జనరేట్ చేస్తాయో వాటిని లైగాన్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో ఆ లైగాన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ సేమ్ ఉండదు. కొన్నిటికేమో ఎక్కువ అవుతుంది ఎనర్జీ, కొన్నిటికేమో తక్కువ అవుతుంది, రైట్. అది దాన్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అంటే ఏంటి? డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే సేమ్ ఉంటాయి. సో ఆ లైగాండ్ వచ్చిన తర్వాత కొన్నిటికేమో ఎనర్జీ ఎక్కువ అవుతుంది, కొన్నిటికేమో ఎనర్జీ తక్కువ అవుతుంది. దాన్ని స్ప్లిట్టింగ్ అంటాం. సో అది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఒకలా ఉంటుంది, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఒకలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది ఆక్టాహెడ్రల్, OH అని రాస్తున్నా, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో 3 ఏమో కిందికి వచ్చాయి, అవి DXY, DYZ, DXZ. మిగిలినవి 2 పైకి వెళ్ళాయి. సో ఈ కిందికి వెళ్ళిన వాటిని ఎనర్జీ డిక్రీజ్ అయ్యింది అని అంటాం. కిందికి వస్తే ఎనర్జీ డిక్రీజ్ అంటాం. అందుకే ఇక్కడ ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏం రాసామంటే -0.4 డెల్టా ఓ. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇంక్రీజ్ అయిందంటే +0.6 డెల్టా ఓ. అలాగే ఎనర్జీ డిక్రీజ్ అయిన ఆర్బిటాల్స్ ని T2Z ఆర్బిటాల్స్ అంటాం. అంటే ట్రిప్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. ట్రిప్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. జీ ఏంటంటే జిరేడ్ అంటాం. ట్రిప్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్, జీ ఫర్ జిరేడ్ జర్మన్ లో. ఇక్కడ డబ్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే రెండేమో సేమ్ ఎనర్జీ ఉంటాయి. డబ్లీ అంటే, ట్రిప్లీ అంటే మూడిటికి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఆక్టాహెడ్రల్ లో ట్రిప్లీ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, డబ్లీ ఇంక్రీజ్ అవుతుంది. అదే టెట్రాహెడ్రల్ అయితే దానికి ఆపోజిట్. ఈజీ ఆర్బిటాల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, -0.6. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత? +0.4, ఆపోజిట్. మీరు ఇప్పుడు ఆ ఫార్ములా సబ్జెక్ట్ చేయండి. సిఎఫ్ఎస్సి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అయితే -0.4 అంటే ఇది ఇంటూ NT2Z అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2Z ఆర్బిటాల్స్. అది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2Z ఆర్బిటాల్, NT2Z అంటే ప్లస్ 0.6 ఇంటూ NEZ అని చూడండి. NEZ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ ఆర్బిటాల్స్ అండ్ టోటల్ మల్టిప్లై ఇది డెల్టా ఓ. ఆ వచ్చిన వాల్యూని మనం సిఎఫ్ఎస్సి అంటాం, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూ అంటాం. టెట్రాహెడ్రల్ తీసుకోండి, ఆపోజిట్, -0.6. కరెక్ట్. ఇక్కడ ఏమున్నా ఈజీ కాబట్టి NEZ అని రాసాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఈజీ ఆర్బిటాల్ ప్లస్ 0.4 ఇంటూ T2Z. NT2Z అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ T2Z ఆర్బిటాల్స్ ఇంటూ డెల్టా T. T ఫర్ టెట్రాహెడ్రల్, అక్కడ O ఫర్ ఆక్టాహెడ్రల్. ఇవి ఫార్ములాస్, ఇవి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయంటే ఈ కాన్సెప్ట్తో వచ్చాయి.
మీరు ఒకవేళ డయాగ్రామ్ కూడా అవసరం మీద డయాగ్రామ్ కూడా డ్రా చేస్తే ఇంకా బెటర్. ఓకే, ఆక్టాహెడ్రల్కి ఇది, టెట్రాహెడ్రల్కి ఇది. రైట్, సిఎఫ్ఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అది ప్రాసెస్. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని లైగాన్స్ రాశాను, అన్ని రాయలేదు, కొన్ని మాత్రమే రాశాను మీకు యూజ్ అయ్యేవి. సిఎన్ మైనస్ అంటే సయనో అని, సిఓ అంటే కార్బొనైల్, ఎన్ఓ2 మైనస్ అంటే నైట్రైట్, ఈఎన్ అంటే ఇథిలిన్ డయామైన్. ఇవి లైగాన్స్ అంటాం వీటిని. ఇందులో గ్రీన్ కలర్వి ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ గా కన్సిడర్ చేస్తాం. ఏవైతే బ్లూ కలర్ అండర్లైన్ చేసి ఉన్నాయో వాటిని వీక్ ఫీల్డ్ లైగాన్స్ గా కన్సిడర్ చేస్తాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఉన్నప్పుడు పేరింగ్ విల్ టేక్స్ ప్లేస్ అని అంటాం. అంటే ఒక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో సిఎన్ మైనస్ ఉందనుకోండి, అందులో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే 1 2 3 4 5 6 ఇక్కడే అయిపోతాయి. రైట్, అవుట్ ఆఫ్ 6 అన్ని ఇక్కడే అయిపోతున్నాయి. అదే వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉందనుకోండి, 1 2 3 అని ఇవన్నీ ఫిల్ అయ్యాక 4 5 అని ఫిల్ అయ్యాక 6 ఇక్కడికి వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే పేరింగ్ విల్ టేక్స్ ప్లేస్, అంటే కిందే మొత్తం పేరింగ్ అయిపోతుంది 1 2 3 4 5 6. అదే వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే 1 2 3 4 5 నెక్స్ట్ 6 ఇక్కడికి వస్తుంది. అది డిఫరెన్స్. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఏవి, వీక్ ఫీల్డ్ లైగాన్స్ ఏవి, ఒక మినిమం 4 5 అన్నా మీరు ఎగ్జాంపుల్స్లో మీకుండే మెటీరియల్ కానీ ఏదన్నా ఉంటే అందులో గుర్తుపెట్టుకోండి. వీక్ ఫీల్డ్ అయితే పేరింగ్ అవ్వదు, స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే పేరింగ్ అవుతుంది. ఇది ఒక పాయింట్. అండ్ ఫైనలీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ మ్యూ వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా √n × n+2 బిఎం. బిఎం అంటే బోర్ మ్యాగ్నెటాన్స్ అంటాం. ఇక్కడ ఎన్ వాల్యూ ఏంటి, నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని ఎన్ గా తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ వాల్యూ వస్తుంది. ఓకే, చాలా సింపుల్ కదా. సో సిఎఫ్ఎస్సికి ఆక్టాహెడ్రల్ కి ఫార్ములా ఇది, టెట్రాహెడ్రల్ కి ఇది. అది ఈ డయాగ్రామ్ నుంచి వచ్చింది ఆక్టాహెడ్రల్ కి, ఈ డయాగ్రామ్ నుంచి టెట్రాహెడ్రల్ కి వచ్చింది. ఇందులో ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, ఇవి వీక్ ఫీల్డ్ లైగాండ్. ఇవి డిక్రీజింగ్ ఆర్డర్ రాశాను, వాటిని మనం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాం. ఈ గ్రీన్ అండర్లైన్ ఉన్నది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, పేరింగ్ విల్ టేక్స్ ప్లేస్. బ్లూ కలర్ అండర్లైన్ చేసిన వీక్ ఫీల్డ్ లైగాండ్, పేరింగ్ విల్ నాట్ టేక్స్ ప్లేస్. అన్ని ఫిల్ అయిన తర్వాతే మళ్ళీ పేరింగ్ అవుతుంది. ఓకే, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ కి మ్యూ ఈక్వల్ టు n × n+2. n అంటే నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇవి గుర్తుంటే మీకు ఎలాంటి కాంప్లెక్స్ ఇచ్చినా అది ఆక్టాహెడ్రల్ అయినా టెట్రాహెడ్రల్ అయినా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చేద్దాం కొన్ని ఎలా వస్తాయని. రైట్, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ K3FeCN6, దీన్నే మనం FeCN6 -3 అని కూడా రాయొచ్చు. అంటే ఈ 3K+ తీసేసి పైన 3 - రాసాం. సో దీనికి మనం ఏం చేయాలి, ఇప్పుడు సిఎఫ్ఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 6 ఉన్నాయంటే ఇదేంటి, ఫస్ట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, అది గుర్తుపెట్టుకోవాలి. 6 ఉంటే దాన్ని ఏమంటాం, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, ఓహెచ్, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఈ ఫార్ములా ఏంటి, ఇది సిఎఫ్ఎస్సి. ఫస్ట్ స్ప్లిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో మొత్తం K3FeCN6లో ఎఫ్ఈకి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అని చూడాలి ఫస్ట్. ఓకే, ఎఫ్ఈ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ ప్లస్ పొటాషియంలు 3 ఉన్నాయి కాబట్టి 3 × +1. ఓకే, x+3 × 1 +6 సిఎన్ అనేది మోనోడెంటేట్ లైగాండ్ అంటే ఈచ్ వన్ -1 ఉంటుంది కాబట్టి -1 = 0. x+3 -6 = 0. x - 3 = 0. x +3. సో ఆక్సిడేషన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా తెలియాలి. ఓకే, కొంచెం ఒకసారి గో త్రూ చేస్తే మీకు అన్ని తెలిసిపోతాయి, పెద్ద కష్టమేం కాదు. అంటే ఐరన్కి ఇక్కడ +3 ఆక్సిడేషన్ నెంబర్ ఉంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, +3 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే Fe3+, మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దీనికి ఆర్గాన్ 3d6 4s2. ఇది ఐరన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు 3+ ఉందంటే ఏంటి, 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి అని. ఇక్కడ 4s నుండి 2 చేసేద్దాం, అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. 3d6 నుంచి కూడా 1 తీసేద్దాం, అప్పుడు ఏమవుతుంది, 3d5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్స్, డిఆర్బిటాల్స్ మొత్తం తీసేసుకుంటాను నేను. 1 2 3 4 5. ఓకే, ఈ 5 ఎలా స్ప్లిట్ అవుతాయని చూసాం మనం ఇంతకు ముందే కదా.
ఆక్టాహెడ్రల్ లో ఎలా స్ప్లిట్ అవుతాయి? ఈజీ ఆర్బిటాల్ పైకి వెళ్ళిపోతాయి. చూడండి ఒకసారి మీరు రాసుకున్నారు కదా, ఈ T2z ఆర్బిటాల్ కిందికి వస్తాయి. ఓకే, మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి, అంతే కదా, 5 ఉన్నాయి. సో 5 ఎలా వస్తాయి ఇప్పుడు? Cn అనేది ఏంటి? Cn అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి మొత్తం ఇక్కడే ఫిల్ అవుతాయి. 1 2 3 4 5. ఇక్కడ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు, జీరో. ఈజీలో ఏమీ లేవు, ఇది ఈజీ, ఇది T2z. ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. T2zలోనే 5 ఉన్నాయి. సో ఇలా స్ప్లిట్ అయిన తర్వాత మనం ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. ఓకే, సిఎఫ్ఎస్సి చూడండి, మైనస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, -0.4 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2z ఆర్బిటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇంటూ 5 ప్లస్ 0.6 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ ఏమీ లేవు, సో 0 టోటల్ ఇంటూ డెల్టా ఓ. ఓకే, సో -0.4 ఇంటూ 5 అంటే ఎంత? -2.0 డెల్టా ఓ, ఎందుకంటే ఇదంతా 0 కాబట్టి. దీన్ని 10 తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2 వస్తుంది. -2 dq అని అంటాం దీన్ని. 10 తో మల్టిప్లై చేస్తే dq అని రాస్తాం, డిఫరెన్షియేషనల్ క్వాంటమ్ అని. మల్టిప్లై చేయకపోతే -2.0 డెల్టా ఓ వస్తుంది. అంటే దీనికి సిఎఫ్ఎస్సి వాల్యూ ఎంత అంటే -2.0, రైట్? సో అలా చేస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు, సెకండ్ ఎగ్జాంపుల్. NiCO6. సో 6 వచ్చిందంటే అది ఆక్టాహెడ్రల్ అని అర్థం. +2 అనేది అనుకోండి. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే, CO అనేది ఒక న్యూట్రల్ లైగాండ్. న్యూట్రల్ లైగాండ్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ కి ఎంత ఛార్జ్ ఉంటే అదే ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. అంటే నికెల్కి ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +2. చేయాల్సిన అవసరం లేదు, నికెల్ +2. సో నికెల్ +2 కాబట్టి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం? ఆర్గాన్ ఇంటూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం కంపల్సరీ రావాలి. 3d8 4s2 అని రాసాం. 3d8 4s2. ఇప్పుడు +2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి, కాబట్టి 4s2 ఏమవుతుంది? 4s0 అవుతుంది. సేమ్ ఇంత ముందులాగే మనం ఏం చేస్తాం? మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఇలా 5 d ఆర్బిటాల్ తీసుకుంటాం. 5 d ఆర్బిటాల్ స్ప్లిట్ అవుతాయి. ఇది ఆక్టాహెడ్రల్ కాబట్టి ఎనర్జీ దేనికి తక్కువ ఉంటుంది? T2zకి, అంటే ట్రిపుల్ కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి. ఇది T2z. ఇక్కడ ఇది ఈజీ, ఇది ఈజీ. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలా అవి ఇప్పుడు అరేంజ్ అవుతాయి ఒకసారి చూడండి, ట్రై చేయండి మీరు. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇవి d ఆర్బిటల్స్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఏంది? CO అనేది మళ్ళీ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఇక్కడ కూడా కదా. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి పేరింగ్ విల్ టేక్స్ ప్లేస్. కాబట్టి 8 ఎలా అవుతాయంటే 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయడమే. ఫార్ములా ఆక్టాహెడ్రల్కి ఏముంది? -0.4 ఇంటూ చూడండి NT2z, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2z అంటే 6, ప్లస్ 0.6 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ ఎన్ని ఉన్నాయి? 2, హోల్ ఇంటూ డెల్టా ఓ. అంతే, ఫార్ములా అప్లై చేసాం, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. 0.4 ఇంటూ 6 అంటే -2.4 వస్తుంది, ప్లస్ 0.6 ఇంటూ 2 అంటే 1.2 వస్తుంది, టోటల్ ఇంటూ డెల్టా ఓ. -2.4 ప్లస్ 1.2 అంటే ఎంత? -1.2 డెల్టా ఓ. దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, అంతే కదా. -1.2 ఇంటూ 10 అంటే -12 dq. ఇది సిఎఫ్ఎస్సి వాల్యూ ఆఫ్ NiCO6 2+. వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు వీక్ ఫీల్డ్ లైగాండ్ కూడా ట్రై చేద్దాం. వీక్ ఫీల్డ్ అయితే ఎలా ఉంటుంది అని చూద్దాం. వీక్ ఫీల్డ్ లో సో Fe(F6) 3- కదా. ఇక్కడ దీన్ని x అనుకుంటే x ఇంటూ 6 - 1 is equal to -3. x - 3 is equal to x - 6 is equal to -3. ఓకే, x is equal to +3 అంటే ఐరన్ కి ఆక్సిడేషన్ నెంబర్ +3. ఫస్ట్ మనం ఆక్సిడేషన్ నెంబరే ఫైండ్ అవుట్ చేయాలి. అది వీక్ ఫీల్డ్ అయినా స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే, వీక్ ఫీల్డ్ అయినా స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా టెట్రాహెడ్రల్ అయినా ఆక్టాహెడ్రల్ అయినా ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆక్సిడేషన్ నెంబర్. సో +3 వచ్చింది ఆక్సిడేషన్ నెంబర్.
సో Fe+3 అంటే మనం ఆక్సిడేషన్ నెంబర్ రాసేసి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ ఇంటూ సేమ్ 3d6 4s2 వచ్చింది. ఇంతకుముందు చేసాం మనం సేమ్ ఎగ్జాంపుల్ కదా. 3d6 4s2 ఇందులో వచ్చి 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. 3 ఎలక్ట్రాన్స్ ఇది Fe+3. సో ఇక్కడ 2 తీసేస్తే 0 వస్తుంది, ఇక్కడ 1 తీసేస్తే 5 వస్తుంది. సో ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్. ఇంతకుముందు అలా కాదు, స్ట్రాంగ్ ఫీల్డ్ కదా. సో సేమ్ అలాగే 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 స్ప్లిట్ అవుతాయి. ఆక్టాహెడ్రల్ కాబట్టి -0.4 కింద వస్తుంది, P2Z కింద వస్తుంది, EG ఏమో పైన వస్తుంది. సో మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు. మొత్తం 5 ఉన్నాయి. మామూలుగా స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే ఏమవుతాయి, అన్ని T2Zలోకి వస్తాయి. బట్ ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి 1 2 3 వీక్ ఫీల్డ్ కాబట్టి, అదే స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే 4 5 ఇక్కడ వస్తుండే, కానీ వీక్ ఫీల్డ్ కాబట్టి పైకి వెళ్తాయి 4 5. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే 6 ఇక్కడ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయడమే. సో -0.4 ఇంటూ T2Z ఎన్ని ఉన్నాయి 3 ప్లస్ 0.6 ఈజీ ఎన్ని ఉన్నాయి 2 హోల్ ఇంటూ డెల్టా ఓ, ఎందుకంటే 6 కాబట్టి. సో ఇది -1.2 అవుతుంది, +1.2 అవుతుంది ఇంటూ డెల్టా ఓ, +1.2 -1.2 విల్ గెట్ క్యాన్సిల్ 0 డెల్టా ఓ ఆర్ ఇంటూ 10, సారీ 0 ఇంటూ 10 అంటే మళ్ళీ 0నే అవుతుంది, 0 dq. దిస్ ఇస్ ద ఆన్సర్. వీక్ ఫీల్డ్ అయితే ఇలా చేయాలి. వీక్ ఫీల్డ్ అయితే పేరింగ్ విల్ నాట్ టేక్ ప్లేస్, ఇక్కడ పేరింగ్ అవ్వదు. 1 2 3 నెక్స్ట్ 4 5. అదే స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే 1 2 3 4 5 ఇక్కడే వస్తుంది. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, ఇప్పుడు మనం టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎలా చేయొచ్చో చూద్దాం. టెట్రాహెడ్రల్ లో సేమ్ ఇలాగే ఉంటుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే పేర్ అవుతాయి, వీక్ ఫీల్డ్ అయితే పేర్ అవ్వవు. సో 2 టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ నేను రాశాను బోర్డు మీద చూడండి. ఇది NH3 కదా స్ట్రాంగ్ ఫీల్డ్, Cl కదా వీక్ ఫీల్డ్. ఓకే, 2 చూద్దాం. ఇక్కడ NH3 అనేది న్యూట్రల్ కాబట్టి నికెల్ కి +2 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ +2 అని తెలిసిపోయింది మనకి ఇక్కడే. ఓకే, Ni+2 మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, నికెల్ +2. సో మనం ఎలా రాస్తాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ ఇంటూ 3d8 4s2, 3d8 4s2. సో ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, 4s 0 అవుతుంది. సో నౌ స్ప్లిట్టింగ్ ఎలా ఉందో చూస్తాం. 1 2 3 4 5. ఇక్కడ 4 అని ఉందంటే టెట్రాహెడ్రల్ అంటే కింద ఏమొస్తాయి, ఈజీ ఆర్బిటాల్స్ వస్తాయి, కింద ఈజీ వస్తాయి, ఈజీ. పైన ఏమొస్తాయి, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి T2Z వస్తాయి. ఓకే, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆక్టాహెడ్రల్ అయితే T2Z కింద రాస్తాం, పైన ఈజీ రాస్తాం. టెట్రాహెడ్రల్ అయితే ఈజీ కింద రాస్తాం, పైన T2Z రాస్తాం. మొత్తం 8 కదా, 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ ఎలా రాస్తాం, NH3 స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి 1 2 3 4, ఇక్కడే 4 అయిపోయినాయి. మామూలుగా అయితే ఏం రాస్తాం, 1 2 3 4 5 6 7 అలా రాస్తాం. ఓకే, ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి పేరింగ్ అయిపోతాయి ఇక్కడే, ఇక్కడ స్పేస్ లేకపోతేనే పైకి వెళ్తాయి. 5 6 7 8 రైట్. సో ఇప్పుడు ఫార్ములా ఇది అప్లై చేయాలి టెట్రాహెడ్రల్ కాబట్టి. -0.6 ఇంటూ NEG నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ, సో 2 ప్లస్ నెక్స్ట్ ఏముంది 0.4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2Z ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, ఇంటూ 4 ఇంటూ డెల్టా T. ఓకే, ఏమవుతుంది, -0.6 ఇంటూ 2 అంటే -1.2, 4 4 16 కాబట్టి +1.6 టోటల్ ఇంటూ డెల్టా T. 1.6 - 1.2 అంటే ఎంత, 0.4 ప్లస్ 0.4 డెల్టా T ఆర్ 4dq రైట్. 0.4 డెల్టా T లేదంటే 4dq ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తే అంతే సరే. ఇప్పుడు VCl3- కూడా చూద్దాం. ఇక్కడే మళ్ళీ రాయకుండా VCl3- అంటే 4 క్లోరిన్ అంటే -4 వస్తుంది కాబట్టి -4 అటువైపు వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది, x - 4 ఇది ఏమవుతుంది, x - 4 = -3, x +1 అంటే V కి +1 ఆక్సిడేషన్ నెంబర్. సో చేద్దాం చూడండి, V +1 అని చేయాలి.
V ప్లస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి ఆర్గాన్ ఇంటూ 3d1 4s2 3d1 4s2 ఇక్కడ 2 రాసుకోండి ఎందుకంటే d ఆర్బిటాల్ ఉండాలి కాబట్టి 2 మైనస్ అంటే ఇక్కడ -2 + 2 V + 2 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే ఇది 4s0 3d1 4s0 మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే 1 ఇవన్నీ ఏం లేవు ఒకటే ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ ఓకే ఒకటే ఎలక్ట్రాన్ ఎక్కడైనా తీసుకోండి 1 అంటే ఇక్కడ ఈజీలో ఎన్ని వస్తాయి 1 ఎలక్ట్రాన్ వస్తుంది మిగతా ఏమీ ఉండవు ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ కూడా 0 ఒకటే ఎలక్ట్రాన్ ఉంది ఆ ఒకటి ఈజీలో ఉంది సో -0.6 ఇంటూ 1 0.4 ఇంటూ 0 ఇది మొత్తం 0 అవుతుంది కదా మిగిలింది ఏంటి -0.61 అంటే -0.6 డెల్టా టీ ఆర్ -6 dq అలా సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్టాహెడ్రల్లో అయితే ఇది ఫార్ములా టెట్రాహెడ్రల్ అయితే ఇది ఫార్ములా ఆక్టాహెడ్రల్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా పేరింగ్ విల్ టేక్స్ ప్లేస్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా ఆక్టాహెడ్రల్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా సేమ్ ఫార్ములానే తీసుకుంటాం కానీ స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే పేరింగ్ స్ట్రాంగ్ ఫీల్డ్ కాకపోతే నాట్ పేరింగ్ ఇక్కడ కూడా అంతే టెట్రాహెడ్రల్ కూడా అంతే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు ఇప్పుడు మిగిలింది మనకు స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంటం ఇది ఎలా చేస్తామో చూద్దాం స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఓకే లెట్స్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దట్ సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి FeCN taken 6 3 minus CONH3 taken 6 3 plus NiCN4 2 minus MnH2O taken 6 3 plus వీటికి మనం మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సో దానికంటే ముందు ఒకటి నేను ఇంతకుముందు రాంగ్ చెప్పినట్టున్నాను VCl4 మైనస్ ఈ కాంప్లెక్స్ ఇచ్చాను నాకు గుర్తులేదు యాక్చువల్గా VCl4 మైనస్ తీసుకున్నప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ x ప్లస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు -1 నేను వేరే కాంప్లెక్స్ తీసుకున్నట్టున్నాను ఓకే ఒకసారి కంపేర్ చేసుకోండి రాంగ్ అయితే ఇది కరెక్ట్ చేసుకోండి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -1 + 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు +3 వస్తుంది x ఈజ్ ఈక్వల్ టు +3 అంతే కదా -4 అటువైపు వెళ్తే +3 అవుతుంది ఒకవేళ ఇక్కడ -2 తీసుకుంటే ఇక్కడ +2 వస్తుంది ఓకే సో ఇలా తీసుకుంటే ఏమొస్తుంది వెనేడియం అంటే ఆర్గాన్ 3d3 4s2 3d3 4s2 కదా ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ V3+ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి 2 చేస్తాం 0 అవుతుంది ఇక్కడ నుంచి 1 చేస్తాం 3 - 1 2 అవుతుంది సో మొత్తం ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని 2 ఉన్నాయి మొత్తం 5 లో మనకు ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవంటే 2 కదా 1 2 Cl4 అంటే ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కి CFSC వాల్యూ ఏది ఉందో అది చూసాం అనుకోండి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతే కదా ఏముంటుంది ఇక్కడ ఈజీ ఉంటుంది ఇక్కడ T2G ఉంటుంది మామూలుగా అయితే కింద T2G పైన ఈజీ ఆపోజిట్ గా ఉంటుంది సో ఫార్ములా ఏముంది -0.6 ఇంటూ 2 ఓకే సో ఆ ఫార్ములా ఏదంటే అది చేయండి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ యూ విల్ గెట్ బోర్డ్ సో చేసేయండి ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి డిస్కస్ చేద్దాం మ్యాగ్నెటిక్ మూమెంట్ FeCN6 3 - అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏంటో ఫస్ట్ చూడండి FeCN6 3 - ఫస్ట్ వన్ FeCN taken 6 3 - ఇంతకుముందే చెప్పాను CN అనేది మోనోడెంటెడ్ కాబట్టి మనకి x - 6 ఈజ్ ఈక్వల్ టు -3 x ఈజ్ ఈక్వల్ టు -3 + 6 అండ్ x ఈజ్ ఈక్వల్ టు +3 అంటే ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఇక్కడ +3 ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ +3 సో ఐరన్ కి మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ముందు లాగి ఆర్గాన్ 3d6 4s2 3d6 4s2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం 0 ఇక్కడ 1 ఎలక్ట్రాన్ చేస్తాం అంటే 5 సో ఇప్పుడు 3d5 అని ఉంది 3d5 సో ఒక్కో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా 1 2 3 4 5 ఓకే సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 5 ఇక్కడ ఫార్ములా చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n + 2 అంటే 5 ఇంటూ 5 + 2 బోర్ మాగ్నెటాన్ 5 + 2 7 7 5s are 35 √35 అంటే ఎంత అంటే చెప్పలేము మనం తొందరగా √36 అయితే ఎంత √36 అయితే 6
135 అంటే అంతకంటే తక్కువ అంటే ఎంత 5.9 రాసుకోవచ్చు 5.9 బిఎం. సో అది మ్యూ వాల్యూ సింపుల్గా 5.9 బిఎం. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏవైనా సరే మన నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మనం చూసుకుంటే చాలు. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ చూడాలి, పెయిడ్ చూడకూడదు. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న ట్రిక్ గుర్తు పెట్టుకోవచ్చు. మనం క్యాలిక్యులేట్ చేయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి అందులోంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మిగిలిన అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పచ్చు. ఒకవేళ ఇప్పుడు 5 ఉంది కదా, 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 5.9 అంటాం. 4 ఉంటే 4.9, 3 ఉంటే 3.9, 1 ఉంటే 1.9, 0 ఉంటే 0.9 కాదు, జీరోనే ఉంటుంది. ఓకే, సో అలా చేయొచ్చు అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ CONH36 3+ చూద్దాం. సేమ్ అలాగే మీరు ట్రై చేయండి. CONH36 3+. ఇది ఇంతకుముందు చెప్పాను, NH అనేది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఛార్జ్ ఒకటే ఉంటాయి. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +3 వస్తుంది. సిఓకి ఎంత ఉన్నట్టు 3+. సో CO3+ కి రాస్తాం. CO3+. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్గాన్ 3d7 4s2 అవుతుంది. ఆర్గాన్ 3d7 4s2. ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి, 3 రిమూవ్ చేయాలి. ఇక్కడ నుంచి 2 చేస్తాం, 0 వస్తుంది. ఇక్కడ నుంచి 1 చేస్తాం, 6 వస్తుంది. ఎలా రాస్తాం, ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 అని రాస్తాం. రైట్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, మొత్తం 6 అని రాయదు. అన్పెయిడ్ అంటే సింగిల్ గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 4. ప్రాసెస్ మొత్తం రాస్తాం. 4 × 4 + 2, 4 + 2 అంటే 6, 6 × 4 24. సో మనకి ఆన్సర్ ఆల్రెడీ తెలుసు, 4 ఉంటే 4.9 రాయాలి. 4.9 బిఎం అయిపోయింది, అంతే. ఇంత సింపుల్ గా ఉంది కదా. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలు. చూడండి, నెక్స్ట్ చూడండి, NiCN4 2-. సో దీనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎలా వస్తుందంటే X ఇక్కడ -4 అక్కడ -2 ఉంది. -4 అటువైపు వెళ్తే +2. ఇంతకుముందు చేసినట్టే చేయండి. దీన్ని X అనుకోండి. X -4 = -2. X = -2 + 4. X = +2 అంటే నికెల్ మీద ఎంత ఉన్నట్టు, +2 ఉన్నట్టు. ఓకే, నికెల్ మీద +2 ఉంది. సో నికెల్ కి మనం రాయాలి నికెల్ 2+. నికెల్ అంటే ఆర్గాన్ 3d8 4s2. కానీ +2 ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ 2 రిమూవ్ చేస్తాం, అంటే ఇది 4s0 అవుతుంది. సో మొత్తం 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2. సో ఆన్సర్ ఎంత, 2.9 బిఎం. ఇవన్నీ చేంజ్ చేసేయండి. 2 × 2 + 2 2 + 2 4 4 2s are 8. సో 2.9 అంతే, వెరీ సింపుల్. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ కూడా దీన్ని X అనుకుంటాం. X ప్లస్ ఇదంతా 0 = 3+. అంటే X = +3. ఎందుకంటే H2O కూడా న్యూట్రల్ లైగాండ్ కాబట్టి +3. సో ఇప్పుడు ఏం చేస్తాం, Mn3+. Mn అంటే మనకు తెలుసు 25 కదా, 3d5 4s2. 3d5 4s2. మ్యాంగనీస్ 3d5 4s2. యా, ఇక్కడ నుంచి 3+ అంటే 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. ఇక్కడ నుంచి 2 తీసేస్తే 0. ఇంకోటి రిమూవ్ చేయాలంటే ఇక్కడ 4. అంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు, ఎలక్ట్రాన్స్ 4 ఉన్నట్టు. 1 2 3 4. ఇది లేదు అసలు. అంటే 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 4. ఆన్సర్ ఏమొస్తుంది, డైరెక్ట్ గా 4.9. క్యాలిక్యులేట్ చేసినా అంతే. μ = 4 × 4 + 2 4 + 2 6 6 4s are 24. సో 4.9 బిఎం. వెరీ సింపుల్. సో మీరు సిఎఫ్ఎస్సి ఫార్ములాస్ ఆక్టాహెడ్రల్ కి టెట్రాహెడ్రల్ కి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆక్టాహెడ్రల్లో ఏది ఎనర్జీ తక్కువ ఉంటుందో దేనికి ఎనర్జీ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఒక 4 మీకు ఎగ్జాంపుల్స్ లో ఉన్నవే మనం చెప్పినవైనా కనీసం గుర్తుపెట్టుకోవాలి. వీక్ ఫీల్డ్ లైగాన్స్ కూడా ఒక 4 గుర్తుపెట్టుకోవాలి. సో స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంటే పెయిరింగ్ రాయాలి, వీక్ ఫీల్డ్ ఉంటే పెయిరింగ్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు అది వచ్చేస్తుంది. ఇక్కడైతే జస్ట్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఆన్సర్ వస్తుంది. దానికి మీకు కావాల్సింది ఏంటంటే స్కాండియం నుంచి జింక్ దాకా మీకు అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. అది ఇంటర్మీడియట్ లెవెల్లోనే వస్తుంది మీకు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే 10th లోపే వచ్చేస్తుంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ ఆన్సర్ చేయాలంటే అవి కంపల్సరీ రావాల్సిందే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, ఆల్ ద బెస్ట్.